పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లందు నియోజకవర్గ ఇల్లేందు మండలంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన మరియు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది కాబట్టి దాన్ని ప్రజలందరూ ఆస్వాదించాలని చెప్పి కోరారు. పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏవైతే ప్రజలను విస్మరించి ప్రజలను పట్టించుకోకుండా పేదవాడి కష్టాలని మర్చిపోయిన ఆ ప్రభుత్వం ఈనాడు ముసల కన్నీరు కార్చాలి అని, పేదవాళ్ల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఇది అని చూపటానికి ఏ రకంగా తాపత్రయపడుతుందో మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. ఏది ఏమైనా అది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో కావచ్చు, రైతన్నలకు అండగా ఉండే విషయంలో కావచ్చు, దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకు ఇచ్చిన మాట నెరవేర్చే దాంట్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడివడిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేదవాడి చిరకాల కోరిక, పేదవాడి చిరు కోరిక గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లో 587 గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్పామో, గిరిజన కాన్స్టిట్యున్సీలు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అదనంగా మరిన్ని జోడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత 3,500 ఇళ్ళు తగ్గకుండా 4,50,000 రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు వడివడిగా అడుగులు వేస్తుందో ఆ అడుగులు ఏ ఒక్క అడుగు కూడా వెనకకి వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం